మిత్రులందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున కడన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మరి అన్ను గారు మరియు కొంతమంది టీడీపీ వాళ్ళు కొన్ని నా మీద ఆరోపణలు చేశారు. కొన్ని పాత ఏదైతే ఉందో పాత నేను చెప్పిన క్వశ్చన్లకి దానికి సమాధానం చెప్పకపోగా నన్నే నువ్వు సమాధానం చెప్పలేదు అని అడిగారు. అయితే మొట్టమొదటిగా అసలు ఈ సమస్య ఈ ప్రెస్ మీట్ల పర్వం ఎక్కడ స్టార్ట్ అయింది అని చిన్న మాట మాట్లాడుకుంటే మనం మొట్టమొదటిగా గతంలో 29వ తారీఖున కౌన్సిల్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో మరి కలంకారీ క్లస్టర్ గురించి ఒక అంశం పెట్టడం జరిగింది. ఆ అంశంలో వ్యతిరేకించే పర్వంలో నేనేం చెప్పానంటే ఏదైతే 6.22 ఎకరాలు స్థలం 5వ వార్డు ఆనుకుని ఉన్నదో దానిలో మరి హౌసింగ్ పట్టాలు ఇచ్చారు అని చెప్పాను. హౌసింగ్ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలోకి మళ్ళీ అకామిడేట్ చేయకుండా వేరే చోట మరి మీరు ఈ అంశాన్ని పెట్టారు అని నేను చెప్పాను. నేను చెప్పిన తర్వాత మరి బొడ్డు వేణుగోపాలరావు గారు నా పేరెత్తి రాబందుల్లాగా పీకు తింటున్నారు అని చెప్పడం జరిగింది. మరి తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మేము కాదు రాబందులు, మీరే రాబందుల్లాగా ఈ మున్సిపాలిటీని దోచుతున్నారు అని నేను ఆయనకు సమాధానం జరిగింది. మరి అందులో భాగంగా అన్ను గారి పేరు ఎక్కడ ప్రస్తావన తేలేదు. అన్ను గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శ చేయకపోగా దూషించారు. దూషించిన తర్వాత నేను కూడా మాట్లాడాను. అయితే మొట్టమొదటిగా అసలు నేను చెప్పేది ఏంటంటే ఈ క్లస్టర్లో మన ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు కడమొచ్చి ఇది నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సంగతి కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. అందుకే వాళ్ళు కోరుకుంటున్నారు ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని ప్రత్యేకించి కలంకారీ కార్మికులు అడుగుతున్నది 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నదీ మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయడం, అలాగే మేము బతుకుతాం, మా కలంకారీ బతుకుతుందంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందు మేము మాటిస్తున్నాం, కలంకారీ కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం కలంకారీ వాళ్ళకి మాటిస్తున్నామని ఆయన చెప్పారు. ఆయన చెప్పినప్పుడు మరి మీరు క్లస్టర్ కోసం కనీసం స్థలం ఇవ్వమని ఇలా ముఖ్యమంత్రి గారి హామీ ఉంది, ఉప ముఖ్యమంత్రి గారి హామీ ఉంది అని ఎక్కడ ఏ అర్జీ పెట్టలేదు. పెట్టకపోగా మీరు ఏం చేశారంటే ఏదైతే బెడల్లో మా ఉద్దేశంలో అవి ఉపయోగపడే స్థలాలు, మీ ఉద్దేశంలో నిరుపయోగంగా ఉన్న స్థలాలు అని చెప్పి మీరు ఏదో అర్జీ పెట్టుకున్నప్పుడు మేము వ్యతిరేకించాం. అది ఆటోమేటిక్గా ఇదైంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే తర్వాత అన్ను గారు మొట్టమొదటిగా మరి నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే నీ కుటుంబం ఏంటో నా కుటుంబం ఏంటో తెలుసు అన్నారు. సరే, నీ కుటుంబం గురించి వాటిలో తెలుసు, నా కుటుంబం గురించి వాటిలో తెలుసు, ఓకే, నో ప్రాబ్లం. మరి ముఖ్యంగా రెండో విషయం వచ్చి మసీదు గురించి నేను ఒక 2 మాటలు చెప్పాను. ఆ 2 మాటలు కూడా మసీదు కమిటీతో నన్ను పిలిపిస్తా అన్నారు. మీరు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు ఆ మసీదుకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు చెప్పక్కర్లేదు, మీడియా ముఖ్యంగా మీ మసీదు కమిటీతో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. ఫలానా రోజు ఖాజా గారు మీరు రండి అని చెప్తే మీ కమిటీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను. మరి మూడో విషయం, ఆధారం లేని ఒక ఆరోపణ చేశారు నా మీద. నన్ను ఏదో పోలీసులు పట్టుకున్నారు, నాదేదో సర్టిఫికెట్లు లాక్కున్నారు, నా సర్టిఫికెట్లో మళ్ళీ నాకు ఉద్యోగమే రాకుండా రాసేశారు అని చెప్పారు. నేను మీడియా ముఖంగా నా సర్టిఫికెట్లు చూపించాను. నేను చేసింది అటెండర్ ఉద్యోగం కాదు బాబు, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం
చేసింది అని చూపించాను. మరి ఇంకో మాట అన్నారు, నాకు ఏదైతే మరి అది సర్టిఫికేట్ చూపించావు నాకు గుర్తులేదు, కానీ నేను పోలీసులు పట్టుకున్న మాట వాస్తవం, నువ్వు స్టేషన్కి వెళ్ళిన మాట వాస్తవం, నిన్ను విడిపించిన మాట వాస్తవం అన్నారు. మరి విడిపించారు అని చెప్పిన అతను నేను ఫోన్ చేశాను, ఆయన కూడా వస్తాడు, ఆయన వస్తాం కూడా నా దగ్గర రానని చెప్పాడు. ఏదైతే మీ మసీదు ఉంది కదా ఆ మసీదులోనే అక్కడికే వచ్చి ఆయన మీతో మాట్లాడతా అని చెప్పాడు, ఆ మసీదుకే నన్ను పిలుస్తా అని చెప్పాడు. మరి రెండో విషయం కరెక్ట్. మరి పోలీసులు పట్టుకున్నారంటున్నారు కదా, మరి ఏదైనా మాట చెప్తే మనం ఖచ్చితంగా నిరూపించడము లేదా ఏదో కొంత ఎంతో కనీసం నన్ను పట్టుకున్న స్టేషన్ పేరైనా చెప్పండి. స్టేషన్లో అవసరమైతే నేనే వెళ్ళి నేనే పెట్టి నేనే ఆర్టీఐ యాక్ట్లో పెట్టి నా పేరు ఎంట్రీ అయిందా లేదా నేనే తెస్తాను, ఇబ్బంది ఏమి లేదు. మీరు స్టేషన్ పేరు చెప్పండి చాలు, నేనే తెస్తాను. మరి నాలుగో విషయం, ఆస్తికి ఎవరి ఆస్తికి నేను ఆశపడినని చెప్పారు. ఓకే, ఆస్తికి నేను కొన్నది సింగరాజు వాళ్ళ పొలాలు కొనలేదు, నేను కొన్నానని ఎక్కడా చెప్పలేదు. నేను మీడియా ముఖంగా సింగరాజు గారి పొలాలు మీరు కొన్నారని చెప్పలేదే. సింగరాజు పొలాలు ఆక్రమణ పర్వంలో మీ మీద కేసు అయిందని చెప్పాను. అది తప్పు కాదే, కేసు అయింది, కేసు ఉందా ఉందని మీరే ఒప్పుకున్నారు కదా. ఉందంటే ఆక్రమణ పర్వంలో జరిగింది, మీరు ఆక్రమణ చేసుకున్నారని చెప్పాను. మరి మా నాన్నగారు ఏదో వచ్చి సాగుల్లో బతికారన్నారు. మా నాన్నగారు సాగుల్లో బతికినా మీరు చెప్పినట్టు చచ్చిపోయిన కోళ్ళు అమ్ముకున్నా నీతి నిజాయితీగా చేశాడు. మీలాగా అయితే ఎవరి సొమ్ము దోచుకోలేదు, ఎవరి పాపం పోసుకోలేదు. మరి నాలుగో విషయం, నేనంట 2 కోట్లు సంపాదించానంట, 7 కోట్లు వర్కులు చేశానంట. నాకు ఆ 2 కోట్లు ఎక్కడ ఉన్నాయో మీరు చూపిస్తే, లేదా ఇంకో శాతం మీరు 2014 నుంచి 2019 వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరి పేరు మీద ఏ ఆస్తి రిజిస్ట్రేషన్ అయింది, 2019 నుంచి 2024 వరకు నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం డేటా బయటకు తీస్తాం. ఎవరి పేరు మీద ఎవరి ఆస్తి ఎంత రిజిస్ట్రేషన్ అయింది, ఎంత సంపాదించుకున్నారు, అది క్లారిటీ తీసుకున్నాం. దానికన్నా నేను రెడీ. మరి ఆయిల్ అంటున్నాడు, నేను చెప్పింది మీ డాక్టర్లు ఆయిల్ కాదు బాబు. మున్సిపాలిటీలో మీరు ఇన్ఛార్జి చైర్పర్సన్గా ఉండగా ఒక నెలకి ఆయిల్ అయిన ఖర్చు ఎంత, వైసీపీ పాలకం వచ్చిన తర్వాత ఒక నెలకైనా ఖర్చు ఎంత? నేను అడిగిన క్వశ్చన్ ఇది. మీరు క్వశ్చన్ సరిగ్గా ఇంట్లో మీరు ఆన్సర్ కూడా మీ ఇష్టం వచ్చేట్టు చెప్పుకున్నారు. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి, కానీ మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని మీరు చెప్తే ఎలా? మరి మూడో విషయం ఏమన్నారంటే, నాకు ఏదో మా మసీదు వాళ్ళకి ఏదో నేను బెదిరించానని సరిహద్దు ఏదో ఆక్రమించుకున్నానని చెప్పారు. నేను అక్కడ ఆక్రమించుకోలేదు. ఆ మసీదుకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఎక్కడ మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అక్కడ ఉన్నారు. వాళ్ళు కనుక ఈ మాట చెప్పుకుంటే నేను వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పేవాడిని. మరి వాళ్ళు అక్కడ ఉండి కూడా చెప్పలేదు కాబట్టి నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోవాలా. మరి మీరిద్దరు అన్నదమ్ములు సర్వేరాళ్ళు తీసేశారని చెప్పి ఆరోపణ చెప్పారని. సర్వేరాళ్ళు తీసేసామని ఆరోపణ చేశారు కదా. ఆరోపణ చేసినప్పుడు నిరూపణ చేయాలి. నిరూపణ చేసినప్పుడు నేను ఒక మాట చెప్తాను, కొంచెం మాట్లాడిన తర్వాత మీకు ఒక ఇది చెప్తాను. మరి రెండవ అతను ఎవరు? అరే కల్తీ కాంట్రాక్టర్ వసూల్ రాజా, నీ దగ్గరికే వచ్చా. నువ్వు వర్క్ చేసావు. నేను టెండర్ వేసానా? నేను వర్క్ చేశానా? నేను వచ్చాను అక్కడికి, నేను చూశానా? నేను చేశానా? నువ్వు చూసావా? అది టెండర్ ప్రక్రియ అయింది, ఆ టెండర్ ద్వారా పని అయింది. మరి నేనేం చెప్పాను? నువ్వు చేసే పనే కల్తీ అనుకున్నా, నువ్వు మాట్లాడే మాట కల్తీ, నీ బతుకే కల్తీ బతుకు. నేనేం చెప్పానంటే, సార్ బీవీరావు గారు, నేనేం చెప్పానండి, జనసేన పార్టీ వాళ్ళు పడవలు వేసుకుని కాలనీలోకి వెళ్ళారు అన్న ఫోటో చూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. అంతేనా? ఇంకేం చెప్పానా? పత్రికా మిత్రులు చెప్పాలి. ఆ విషయం నేను చెప్పాను. నీకు దమ్ముంటే నిరూపించు అన్నాను. ఈ కల్తీగాడు ఏమంటాడంటే, జనసేనకి దమ్ముందా అంటావా
అంటావా? జనసేన అంటే ఏంటో నీకు తెలుసా అని నువ్వు అడుగుతావు. నువ్వు ఏడవలేక, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పలేక నువ్వు జనసేనని కలుపుకున్నావు, అంతే కదా. నేను జనసేన గురించి ఎక్కడ అల్లా. జనసేన వాళ్ళు పడవలు వేసుకొచ్చారని నువ్వు చెప్తే ఆ ఫోటో చూపిస్తే నేను రాజీనామా చేస్తా అన్నా. ఇప్పుడైనా అదే స్టాండ్ మీద ఉన్నా. మరి ముఖ్యంగా ఉర్దూ స్కూల్ అంట ఏదో 301 సర్వే నెంబర్ చెరువులో కబ్జా అది ఇది మనోడు మాట్లాడేశాడు స్పీడ్గా. మరి ఉర్దూ స్కూల్ని ఎవడు పడేశారండి? ఏ హయాంలో పడేశారండి? 2018లో మీరే ఉర్దూ స్కూల్ని పడేయించారు. మరి పడేసిన ముక్కా చెక్క ఎక్కడుందండి? మనకి ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టారు దాన్ని. మరి నువ్వు కూడా అన్నావు, ఏది అబ్దుల్ రహీం గారి దగ్గర కొన్నారు, మళ్ళీ ఫలానా వాళ్ళ దగ్గర కొన్నారు, పేర్లు టకటగా చెప్పేశావు. నేను చెప్పింది కొన్నది కాదు, నువ్వు ఆక్రమించింది చెప్పాను. నువ్వు ఆక్రమించుకున్నావని చెప్పా, ఇప్పుడు ఆక్రమించుకున్నావనే చెప్తున్నాను. మరి సింగరాజు గారి పొలాలు నువ్వు గట్టు తీసేసి ఆక్రమిస్తే అప్పుడు ఆయన కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని అక్కడున్న పోలీసు వాళ్ళతో ఆయన దగ్గరుండి గట్టేపించాడు. మరి ఆ మర్చిపోయావా ఆ సంగతి? అరే కల్తీగా నిన్నే నువ్వేం చెప్పావంటే రామాలయం స్థలం మా అన్నయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అంట. రామాలయం స్థలం మా అన్నయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు పోయి నిరూపించు. నువ్వు ఊరికే నోటి మాటగా చెప్తున్నావు కదా, నేను బురద పూసా అంటున్నావు కదా, నువ్వేం చేస్తున్నావురా? అరే వసూలు రాజా, మరి రామాలయం అంటే ఏంటో నాకు గౌరవం ఉంది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి ఆ పేరెత్తను. ఒక ప్రైవేట్ పార్టీకి మాకు సివిల్ డిస్ప్యూట్ ఉన్న మాట వాస్తవం, అది జరుగుతుంది, అది కోర్టులో రన్నింగ్, దానికి ఇబ్బంది ఏమీ లేదు. మరి 4వ విషయం, సరిహద్దు రాళ్ళు నేను పీకాను అని చెప్పారు, మసీదు స్థలం నేను ఆక్రమించాను అని చెప్పారు. ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇది ఎఫ్ఎంబి అండి. నాకు ఏదైతే బైపాస్ పక్కన మా అమ్మగారి పొలం ఉందో అది ఎఫ్ఎంబి అండి. ఇక్కడ ఉన్న ఏదైతే 2D1 2C1 మా తాతగారిది ఎకరం 10 సెంట్ల ఆస్తి అండి. అది 671 సర్వే నెంబర్లో 2C1 2D1 రెండు కలిపి 1 ఎకరం 10 సెంట్లు ఆస్తి మా తాతగారిదండి. అది కాకుండా 2B1లో మసీద్ ఆస్తి అండి. ఇక్కడ ఏమైందంటే 238 ప్లస్ 196 లింకులు మా ఎకరం 10 సెంట్లు. ఇదిగోండి మండల సర్వేర్ గారి స్టాంప్ ఉంది. ఇదిగో ఎఫ్ఎంబి 238 ప్లస్ 196కి నా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంది. ఈ 2 పొలాలు మా తాతగారిది. ఈ 2 పార్ట్లు ఏదైతే ఉందో 2C1 2D1 అనేది మా తాతగారి ఆస్తి, అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారి ఆస్తి. ఆయన మా అమ్మగారికి కొంత, వేరే వ్యక్తి కొంత అమ్మారు. ఇది మండల సర్వేర్ గారితో ఉంది. నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు చెప్పింది నిజమైతే, నువ్వు నిరూపించుకోవాలనుకుంటే, నా మీద ఒక ఆరోపణ చేసావు కదా, ఆ ఆరోపణకి సవాల్ ఇస్తున్నా. ఏదైతే 238 లింకులు 196 లింకులు ఈ 2 కలిపి 1 లింకు ఎక్స్ట్రా ఉన్న ఈ పొలం నీ పేరు మీద రాసేస్తా, లేదా నీకొద్దంటే మొత్తం పొలం ఆ మసీదుకి రాసేస్తా. 1 లింక్ అయినా నాకు ఎక్కువ చూపించాలి. మీడియా ముఖంగా సవాల్ ఇస్తున్నా. ఏదో మాట చెప్తే కాదు, నేను మాట చెప్పట్లా. మండల సర్వేర్ స్టాంప్ ఉంది, మండల సర్వేరే ఇచ్చారు, ఈ సైన్ చేశారు. ఇదే ఎఫ్ఎంబి. ఇదిగోండి పత్రికా మిత్రులకు ఇస్తున్నాను, నా దగ్గర ఉంచుకోను. ఓపెన్గా పత్రికా మిత్రులు ఎవరైనా ఫోటోలు తీసుకుని మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది ఛాలెంజ్, డైరెక్ట్గా ఛాలెంజ్ ఇస్తున్నా నీకు. నువ్వు నిరూపిస్తే నా పొలం మీరు అనాథ శరణలకు రాయమన్నా రాస్తా, ఎవరికి రాయమన్నా రాస్తా, మా అమ్మగారితో నేను రాయిపిస్తా. దీనికన్నా
ఒక్క గజం కానీ ఒక లింగు కానీ ఎక్కువ అక్కడ మీరు కట్టిన గోడకి ఎక్కువ ఉందని నిరూపిస్తే మీకు ఇచ్చేస్తా. దానికి సవాల్. మరి ముఖ్యంగా నేను చెప్పిన దానికి సమాధానం చెప్పట్లేదు అంటున్నావు కదా. బీసీడీ సర్టిఫికేట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీదే కులం అని 3 రోజులు మెచ్చుకో. నా కులం గురించి వదిలి బీసీడీ సర్టిఫికేటు మా తాతది బీసీఈ అన్నావు. మా తాత సర్టిఫికేట్ నీ దగ్గర ఉందా? అసలు బీసీఈ ఎప్పుడు ఇచ్చారో తెలుసా నీకు? బీసీఈ రాక 10 సంవత్సరాల ముందు నుంచే నా దగ్గర బీసీడీ సర్టిఫికేట్ ఉంది. బీసీఈ ఎప్పుడు ఇచ్చారంటే 2007లో తాత్కాలిక సర్టిఫికేట్. అంటే 2007లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక రిజర్వేషన్ని కల్పిస్తూ జీవో జారీ చేస్తే ఆ జీవోకి సవాల్గా కోర్టులో కేసు వేశారు. కేసు వేస్తే కోర్టు ఏం చెప్పిందంటే ఇది వాదోపలు వినేంత వరకు 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా బీసీని రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. ఇది ఎప్పుడు జరిగింది? 2007లో. మా తాతగారు 2006లోనే చనిపోయారు రా బాబు. అరే కల్తీ కాంట్రాక్టరు వసూలు రాజా. మరి ఈ 2007లో ఇచ్చారు కదా, 2006లో మా తాత చనిపోయాడు. మా తాతది బీసీ అని నీకు ఎట్టా తెలుసురా? నువ్వు ఎంత నీచుడు కాకపోతే నువ్వు ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తావురా? నువ్వు ప్రూఫ్గా చూపించరా? బీసీ ఇచ్చే టైంకి ఇది, బీసీ ఇచ్చిన డేట్ ఇది, దీని ముందు మా తాత బతుకున్నాడని నిరూపించుకొని నేను ఒప్పుకుంటా. మరి ముఖ్యంగా అసలు నువ్వు ఏం మాట్లాడతావు నీకు అర్థమైందా? మీ నాన్నే ఏరుముద్ర అనుకున్నా, నువ్వు కూడా ఏరుముద్ర కాళ్ళనే ఉండవు. ఎందుకున్నావు? నువ్వు ఏ పార్టీనా చెప్పు బాబు అంటావు. నువ్వు ఉప్పాల రాము పార్టీనా, నువ్వు జోగి రమేష్ పార్టీనా అంటున్నావు. ఉప్పాల రాము పార్టీ జోగి రమేష్ పార్టీ ఒకటేరా? అరే కల్తీగా ఉప్పాల రాము పార్టీ జోగి రమేష్ పార్టీ ఒకటేరా? వైఎస్ఆర్సీపీ పార్టీనే. నువ్వు జోగి రమేష్ వస్తే జోగి రమేష్ అని గారు వెళ్తావు, నువ్వు రాము వస్తే రాము అని గారు. నీకెందుకు అంత కుళ్ళు? నేను ఎవరి వెనకాల తిరిగితే నీకెందుకు అంత కుళ్ళు? నువ్వు చూడలేకపోతున్నావా చెప్పు. నేను ఇద్దరు వెనకాల తిరుగుతా, నీకేం ప్రాబ్లం ఎందుకు? ఇద్దరు వైసీపీ పార్టీనే. నువ్వు ఎవరు వస్తే నువ్వు నుంచో, నువ్వు వైసీపీ పార్టీగా ఎమ్మెల్యేకి నుంచుంటే నువ్వు అంత ఎదవైనా, అర్థమైందా? నువ్వు ఎంత పెద్ద కల్తీ కాంట్రాక్టర్ అయినా, నువ్వు ఎంత వసూలు రాజా అయినా నీ వెనకాల కూడా తిరుగుతా. మీడియా ముఖంగా చెప్తా. వైసీపీ ఇన్ఛార్జ్ నీకు ఇచ్చినా తిరుగుతా. లేదా 30 years ఇండస్ట్రీ అంటాడు కదా మీ నాన్నగారు హన్ను గారు, ఆయన తెచ్చుకోపోని ఆయన వెనకాలనే తిరుగుతా, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు 30 years ఇండస్ట్రీ అంటే ఒక మాట గుర్తొస్తుంది. 38 ఇండస్ట్రీ సినిమాల్లో గుర్తుందిగా, గుర్తుంచుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు నువ్వు ఎంత దరిద్రుడు అంటే, నీది ఎంత దరిద్రపు బుద్ధి అంటే ఒక చిన్న మాట చెప్తా. అరే బాబు, క్లస్టర్ గురించి మొదలైంది, నేనేదో అన్నా, వేణుగారు ఏదో అన్నారు, వేణుగారి తర్వాత మీ నాన్న నన్ను ఏదో అన్నాడు, నేను మీ నాన్న అన్నా, నువ్వు నన్ను అన్నావు, నేను నిన్ను అన్నా, నువ్వు మా నాన్న అన్నావు. సరే ఓకే. అసలు టీటీడీ దర్శనానికి వెళ్ళానంటున్నావు, అసలు ఆ మాట మాట్లాడవచ్చా? నీకు సిగ్గుందా? అసలు సిగ్గుందా? నువ్వు సిగ్గులేని బతుకుతున్నావు. సిగ్గులేని బతుకుతున్నావు కాబట్టి నువ్వు అలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇద్దరు ఒకే కులం మాట్లాడేటప్పుడు వేరే కులం గురించి, ఎక్కడా వేరే మతం గురించి, ఇద్దరు ఒకే మతస్థులు మాట్లాడినప్పుడు వేరే మతం గురించి మాట్లాడకూడదు. అంత ఇంగిత జ్ఞానం లేదా? నువ్వు కూడా ఏరుముద్రగాడివి అనుకుంటా. మరి నువ్వు మాట్లాడతా ఏమన్నావు? నువ్వు దర్శనానికి వెళ్ళావు. నేను దర్శనానికి వెళ్ళానని నీకు చెప్పానా? లేదా ఏమన్నా దొంగతనంగా నేను దర్శనానికి వెళ్ళానా? 6 సార్లు వెళ్ళా నేను తిరుపతి, 6 సార్లు వెళ్ళా. ఎక్కడైనా చెప్తా, ఇబ్బంది ఏమి లేదు. నా వాటిలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మైనార్టీ ఓటర్లు 95% మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ఈ వీడియో తీసుకెళ్ళి ఎవరు చూపించుకుంటావో చూసుకో. నువ్వు అందుకేగా ఈ రాజకీయాలు చేద్దామని చూస్తున్నావు. నువ్వు ఎవరికైనా చూపించుకో,
ఎవరికి భయపడను, ఇబ్బంది ఏమి లేదు. మంచి చేస్తేనే ఓట్లు వేస్తారు. మంచి చేయకుండా మనం ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా జనాలు తెలుసు. మనం ఏంటో జనాలు తెలిస్తేనే కదా మన జనాలు ఓట్లేసేది, మనల్ని గెలిపించేది. మరి హిందువులందరూ క్షమించాలి. టీటీడీ విషయం అతను ఎత్తాడు కాబట్టి నేను అతనికి సమాధానంగా చెప్తున్నా. ఏదో మిమ్మల్ని కించపరచాలని అయితే కాదు, దయచేసి ఏమీ అనుకోవద్దు. అది ముందే క్షమాపణ చెప్పి తర్వాత మ్యాటర్ చెప్తాం. నేను వెళ్ళాను, నేను అక్కడ ఫోటో దిగాను, నేను జోగి రమేష్ గారితో కూడా ఫోటో దిగాను. నీ దగ్గర నేను స్టేటస్ పెట్టుకున్నాను కదా, నీకు వచ్చింది. నేను వెళ్ళాను ధైర్యంగా, నేనే స్టేటస్ పెట్టుకున్నది, నేనే ఫేస్బుక్లో పెట్టుకున్నాను, నేనే స్టేటస్ పెట్టుకున్నాను, నేనే ప్రపంచానికి చెప్పుకున్నాను. నువ్వు చెప్పేది ఏంటి తొక్క? నువ్వేదో పెద్ద మిస్టరీ ఛేదించినట్టు నా దగ్గర పర్సనల్గా ఉంది ఫోటో అంట. నేను కావాలంటే ఇంకా ఫోటోలు ఉన్నాయి, నేను ఇస్తాను, నేను వెళ్తా. నేను రాజకీయ నాయకుడిని, నా వాటిలో అందరూ ఉన్నారు, నాకు అందరూ కావాలి. నేను అందరితో తిరుగుతాను, నేను తెల్లారు లేస్తే అందరితో తిరుగుతాను, నేను అందరితో స్నేహం చేస్తా, నేను అందరితో మాట్లాడతా. మరి అలాగే డైరెక్ట్గా చెప్తున్నా, ఒక మాట చెప్పావు నువ్వు, నీకు ఆ హక్కు లేదు. మా ముస్లింలు గుడికి వెళ్ళరని చెప్పావు, తప్పుడు మాట అది. గుడి దగ్గరికి వెళ్తారు, గుడి చూడడానికి వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. అసలు నువ్వెవరు చెప్పడానికి? నీ సొంత విషయం చెప్పుకో, నీ సొంత అభిప్రాయం చెప్పుకోవాలి. వేరే వాళ్ళకి కించపరచకూడదు ఎప్పుడు. నేను వెళ్తాను, నేను గుడికి వెళ్తా, నేను మసీదుకి వెళ్తా, నేను చర్చికి వెళ్తా, నేను అన్నీ సందర్శిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు, నో ప్రాబ్లం. నేను అందరికీ చెప్తున్నాను, నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను అన్ని చోట్లకి వెళ్తాను, నాకు అందరు కావాలి. నేను అన్నీ తిరిగాను, నేను పెడంలో తిరుగుతాను. నువ్వు చెప్పేది నాకు, నేను పెడంలో వెళ్తా, అన్ని గుళ్ళ దగ్గరికి వెళ్తా, ప్రోగ్రాం పెడితే వెళ్తా. నేను పెండకు వైస్ చైర్మన్, నేను పెండ పట్టిన వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు, అందరు కౌన్సిలర్ కలిసి నన్ను ఎన్నుకుంటే నేను వైస్ చైర్మన్ అయింది. అందరూ చేశారు కాబట్టి నేను వైస్ చైర్మన్ అయింది, అది గుర్తుంచుకో. మరి ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు రాజకీయాల కోసం నీ వార్డులో మీ నాన్న 2021లో కౌన్సిలర్గా నిల్చున్నప్పుడు రాత్రికి రాత్రి ఏ లడ్డూలు పంచావు, ఎక్కడ లడ్డూలు పంచావు తెచ్చి? తిరుపతి నుంచి ఎవరో ఉంటే లడ్డూలు తెప్పించి వాటిలో పంచావు. కావాలంటే వెళ్దాం, ప్రతి ఇంటికి వెళ్దాం. ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు నువ్వు తిరుపతి లడ్డూలు పంచావు, 4వ వార్డులో పంచావు. ప్రతి ఇంటికి వెళ్ళి అందాము, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుదాము. అందరికీ పంచలా, కొందరికే పంచావు, అది కూడా చెప్తా. 100 లడ్డూలు తెప్పించి పంచావు, అది కూడా ఓపెన్గా చెప్తా. నీలా దొంగతనంగా నేను చేయను, నీలా దొంగలా నేను చేయను. నీలా దొంగ నువ్వు అంటావు, మా నాన్న నేను డకాడి అంటావు. నువ్వు మీ నాన్న స్టూవర్ట్పురం దొంగల కంటే ఎక్కువ పెద్ద దొంగలరా మీరు. స్టూవర్ట్పురం దొంగల కంటే పెద్ద దొంగలు మీరు, అర్థమైందా? స్టూవర్ట్పురం దొంగలే నేను మీకంటే, వాళ్ళకంటే పెద్ద దొంగలు మీరు, అర్థమైందా? మాట్లాడేటప్పుడు మాట వస్తే మాట్లాడు, మాట జారి మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతా, అర్థమైందిగా? గుర్తుంచుకో. మరి ముఖ్యంగా దాదా, అరే బాబు నీకెందుకు వచ్చిన కర్మరాజీ, నువ్వు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, నువ్వు ఏం మాట్లాడతావో అర్థం కాదు. నేనంట జోగి రమేష్కి సీటు కావాలని చెప్పి జగన్ గారిని వెళ్ళి అడిగానంట. అసలు నీకు మైండ్ ఉందా, మైండ్ లేదా? నేను చెప్తే జోగి రమేష్కి ఇక్కడ సీట్ ఇస్తారా? అసలు ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? నేను మొన్నే చెప్పాను నీకు, నువ్వు నన్ను అనొద్దు అంటున్నావు. నువ్వు మళ్ళీ ఈ మాటలని నాతో మళ్ళీ అనిపించుకున్నావు అనుకున్నావు. నువ్వు మరి పెన్షన్ రాలేదని నేనంట ఇచ్చే పెన్షన్ గురించి మాట్లాడా. నేను ఇచ్చే పెన్షన్ గురించి మాట్లాడలా, నా పేపర్ స్టేట్మెంట్ చూడు. మీరు ఏదైతే స్పౌస్ పెన్షన్ కింద వితంతువులకి పెన్షను ఇచ్చామని లెటరు ఏప్రిల్ నెలలో ఇచ్చారు, జూన్ 1వ తారీఖున మీరు పెన్షన్ ఇస్తామని చెప్పారు,
జూన్ 1వ తారీఖున పెన్షన్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. జూన్ 1వ తారీఖున పెన్షన్ రిలీజ్ అయింది, మళ్ళీ రిటర్న్ బ్యాంక్ కట్టించుకున్నారు. జూలై 1వ తారీఖున రిలీజ్ అయింది, మళ్ళీ రిటర్న్ కట్టించుకున్నారు. నేనేం చెప్పానంటే, ఇలా మీరు పెన్షన్ రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ తీసేసుకున్నారేంటి, మరి ఎవరిని మోసం చేస్తారని చూస్తున్నాను, ఎవరిని మోసగిద్దామని చూస్తున్నారు అని ప్రెస్ నోట్ ఇచ్చా. నేనేమి వచ్చే పెన్షన్ గురించి మాట్లాడలా, వచ్చిన పెన్షన్ ఇవ్వకుండా పోయినందుకు నేను మాట్లాడాను. నువ్వు మరి అన్నావు, నేను అసలు వ్యక్తిగతంగా మాట్లాడలేదండి, కాదా వ్యక్తిగతంగా మాట్లాడండి అంటావు. నేను మీ నాన్న గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడానా? నువ్వు మరి మా నాన్న గురించి ఎందుకు మాట్లాడావు? నువ్వు మా నాన్న గురించి ఎందుకు ఎత్తావు? నేను ఎత్తానా? నేను నీతో మనం మాట్లాడానా? నువ్వు ఎందుకు ఎత్తావు? ఎందుకు ఎత్తావు కాబట్టి కాదే, నీకు ఎవడో పక్కన ఉంటారుగా చెంచాగాళ్ళు, వాళ్ళు ఎవడో మాట్లాడమంటే మాట్లాడావు. నువ్వు మరి అంటావు నన్ను, నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, నువ్వు ఏమీ చేయలేవు, ఏదో అన్నావు కదా, పీకలేవు అని. ఇప్పుడు ఉంది నీ గవర్నమెంట్, నీకు చేతనైంచి, నీకు చేతనైతే, ఈ దగ్గర దమ్ముంటే, ఈ దగ్గర చావు ఉంటే నువ్వేం చేస్తావు చెయ్యి, రెడీ, ఎనీ టైం రెడీ. తప్పు చేయలా, ఎవ్వడికి భయపడను, నీలాంటి తాటాకు చెప్పుళ్ళకి భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా అనుకుతో మాట్లాడు. ఎందుకంటే నేను నీ గురించి ఎత్తలా, నువ్వు నా గురించి ఎత్తే అర్హత లేదు. నువ్వు చెప్తున్నావు నా వయసులో సగం లేదని, సరేరా బాబు, నువ్వు నీ వయసులో సగం కూడా లేదంటున్నావు కదా, నువ్వు 30 సంవత్సరాలు తిరుగుతున్నావు పార్టీలో, నీకేమైనా పదవి ఉందా? అసలు నీకు ఏ పదవి ఉందని ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్నావురా నువ్వు? అరే దాదాగా నీకు అసలు 30 సంవత్సరాలు, అసలు ఒక పార్టీలో 30 సంవత్సరాలు పనిచేశాడంటే ఆడు ఇంకా సామాన్య కార్యకర్త అంటే నువ్వు ఎంత ఇదో ఆలోచించు. నువ్వు అంత పెద్ద డాష్ అని అన్నావు కదా, డాష్ కాదు అని, నువ్వు అంత పెద్ద డాష్ కాబట్టి నీకు ఏ పదవి ఇవ్వరా? 30 సంవత్సరాలు నువ్వు ఆడుకున్నాను, మరి ఇంత గొప్ప మాట్లాడేస్తున్నావు కదా. మన ఇంట్లో ఒక డిపో ఉంది కదా, ఆ డిపోకి మన ఇంట్లో వాళ్ళు, మన నాయకుడు, నువ్వు పొగిడేస్తావు కదా నాయకుడిని, ఆ నాయకుడికి ఎంత డబ్బులు ఇచ్చారో కనుక్కో ఒకసారి, నీకు తెలియదేమో. మీ తమ్ముళ్ళని కానీ ఏమన్నా అడుగు. 1,00,000 రూపాయలు ఇస్తే మన డిపో మళ్ళీ వచ్చింది, అది మర్చిపోవాగా. నువ్వు అంటావు మరి 3వ కన్ను తెరుస్తావంట. ఏంటి నీళ్ళు కన్నా, నీళ్ళు పోస్టర్ల కన్ను అనుకున్నావేంటి? మన కన్ను ఏమన్నా 3వ కన్ను అంటే నీళ్ళు కన్నా? నేను తెరిచానుకో నీ నీళ్ళు కన్ను, మన నీళ్ళు ఎక్కడ ఉందో ఆ నీళ్ళు మొత్తం బయటకు వస్తుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, మా దగ్గర ఉంటాయి, మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత చదువుకున్నాం కదా, కొంచెం అహం అడ్డు వస్తుంది. ఆడేదో ఎదం చేయడిపోయి మాట్లాడితే మనం కూడా ఎదం చేయడిపోయి మాట్లాడకూడదని ఏదో నువ్వు చెప్పిన దానికి నాకు తోచని తెస్తున్నా నీకు. మరి నువ్వు ఒక మాట మాట్లాడేది, షాదీఖానా డబ్బులు ఎవరైనా తింటారా, ఎవరైనా వర్క్ చేస్తే అంటున్నావు. సరే, మా పార్టీ వచ్చి అధికారంలో వచ్చింది, మున్సిపాలిటీ అయితే 7.5 సంవత్సరాలు అధికారం చేసిందైతే వైసీపీ ఎమ్మెల్యే గారు మాత్రం ఒక 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ వచ్చింది. మరి గ్రాంట్ వస్తాయంట, చందాలు వేసుకున్నంట. నువ్వు 30 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా టీడీపీ పార్టీలో, ఎన్ని లక్షల చందాలు వసూలు చేసి పని చేయించేసావు నువ్వు షాదీఖానాకి? ఎన్ని లక్షల చందాలు వసూలు చేసి పని చేయించావు షాదీఖానాకి? చిన్న మాట చెప్పు. నువ్వేమీ చేయలా, నువ్వేంటి జీరో గాడివి, నువ్వు జీరో గాడివి. నువ్వేమంటావు బాబు, సిపిఐ సిపిఎం వాళ్ళు పెడమలో ఎవరైనా ఉంటే ఈడు అంటున్నాడు, దాదా సిపిఐ సిపిఎం జీరో అంటున్నాడు. ఆ మాట మాట్లాడకూడదురా బాబు, చాలా తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. సిపిఐ సిపిఎం జీరో ఏంట్రా? అసలు నీ బతుకేంటి? నీ బతుకు గురించి నువ్వు మాట్లాడాలి. సిపిఐ సిపిఎం జీరో అని నువ్వెలా మాట్లాడతావు? అసలు నీకేం వస్తుంది? నువ్వు నా గురించి మాట్లాడు, లేకపోతే నా పార్టీ గురించి మాట్లాడు. సిపిఐ సిపిఎం నీకేం చేసింది? సిపిఐ సిపిఎం అంటే నువ్వు ఎవరు అసలు? సిపిఎం సిపి
పేరెత్తడానికి నీకు అసలు అర్హత ఉందా? వాళ్ళు ఎంత నీతిగా ఉంటారో తెలుసా నీకు? వాళ్ళు ఎంత నీతిగా ఉన్నారో తెలుసా? నాకు తెలుసు. నాకు వాళ్ళతో స్నేహం ఉంది. నీలాగా దౌర్భాగ్యుడి కాదు నేను ఊర్లో అందరితో స్నేహం చేస్తా, నేను అందరితో కలిసి ఉంటా. నువ్వు అరగంట మాట్లాడితే నీతో నెక్స్ట్ 30 నిమిషాలు నువ్వు మాట్లాడావు అనుకో, 31 నిమిషం నీ పక్క నుంచి పారిపోతారు అందరూ. నీది అది. నా మనస్తత్వం అందరికీ తెలుసు. నువ్వు అంటావు నా వార్డులో ఫోన్లు ఎత్తాను. నా వార్డులో ఫోన్లు ఎత్తపోతే నీకు ఎందుకురా? నా వార్డులో ఫోన్లు ఎత్తపోతే నాకు చెప్తారు కదా వాళ్ళు. నువ్వు నా ఫోన్ ఎత్తారు కదా, నన్ను అడుగుతారు కదా. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా ఓటు అడగడానికి. నేను నీలాగా ఖాళీ గ్లాస్ కాదు కదా, నాకు పదవి ఉంది కదా. రేపు మళ్ళీ నేను వెళ్తాను కదా జనాలు ఇళ్ళకి. నేను మా వార్డులో చూసుకుంటాం. నువ్వు ప్రతి దాంట్లో దూరి నా వార్డులో చెప్తే నాకు చెప్తారు కదా. నువ్వేమో దేశ నాయకుడువా? చెప్పు. నువ్వు అన్నిట్లో దూరతావు. నువ్వు మళ్ళీ ఏమో నేను అది పీకేస్తా, నేను ఇది పీకేస్తా, మేము ఉన్నామంటున్నావు. నీకు చేతనం చేసుకో. నీకు ఎప్పుడో ఆప్షన్ ఇచ్చాను కదా. మరి ముఖ్యంగా ఫైనల్గా ఒక ఛాలెంజ్ చేసి వదిలేస్తున్నాను. ఏదైతే అబ్దుల్ అజీం అలియాస్ వసూల్ రాజా మీ నాన్న ఇద్దరు టువట్టుపురం దొంగలిద్దరు మీ దగ్గర దమ్ము ధైర్యం చావా ఉంటే, నేనేదో బీసీడీ సర్టిఫికేట్ తీసుకున్నా అన్నావు కదా, నీకు చేతనైతే దాన్ని చేస్తా అన్నావు కదా, చెయ్యి. ఎనీ టైం రెడీ. సర్టిఫికేట్ గురించి నీకు సమాధానం చెప్పాల్సిందే రా. నువ్వు కరెక్టరా? మీ నాన్న మన కరెక్టరా? టువట్టుపురం దొంగలు మీరిద్దరు. ఏంటిది మన ఏంటి చరిత్ర? టెలిఫోన్ స్తంభాలు దొబ్బేయడం. టెలిఫోన్ స్తంభాలు దొబ్బినంత దరిద్రులు రా మీరు. దొబ్బేసి మన ట్రాక్టర్ ప్లాట్ఫారం చేశారు మీరు. అంత దరిద్రులు మీరు. కాబట్టే మీరు టువట్టుపురం దొంగలని మీకు అంటున్నా. అది మీరు గుర్తుంచుకొని మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంకో ఛాలెంజ్, టీటీడీ డిక్లరేషన్లో నేను హిందూ అని రాశా అంటున్నావు. నీ దగ్గర దమ్ముంటే, నీ దగ్గర ధైర్యం ఉంటే టీటీడీ డిక్లరేషన్ చూపించి నేను హిందూ అని రాసిన కాగితం నువ్వు చూపిస్తే బస్టాండ్ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ కాంప్లెక్స్ దగ్గర నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతా. అది తేలేకపోతే, అది నిరూపించలేకపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. ఈ ఛాలెంజ్గా రెడీ అయితే కాదు, రెడీ అవ్వాలి. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా అంత ధైర్యంగా నేను హిందూ అని చెప్పా, రాశా అని చెప్పి. అంతే ధైర్యంగా నిరూపించరా? నువ్వు నిరూపించలేవు. నీ దగ్గర సాక్ష్యం. అసలు నీకు విషయం తెలుసా? అసలు ఆ టైంలో డిక్లరేషనే లేదురా. అరే కల్తీగా నువ్వు కల్తీ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు కల్తీగాడివి కాబట్టి, నీ బతుకే కల్తీ కాబట్టి, ఈ కల్తీ మాటలు మాట్లాడతావు కాబట్టి నువ్వు కల్తీగాడివి. అర్థమైందా? ఇదే మాట ఫైనల్గా. ఏమైనా ఉంటే ఛాలెంజ్గా చెయ్యి. అంతేగాని ఏదో మాటలు మనం మాట్లాడాం, ఏదైనా ఆధారంతో మాట్లాడు. ఆధారంతో మాట్లాడితే నేను ఆధారంతో నీకు నేను జవాబు ఇవ్వలేదు అంటున్నావు. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను జవాబు ఇచ్చా. అర్థమైంది కదా? మరి ముఖ్యంగా హమీదుల్లా గారు ఒక మాట చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పిన మాట నాకు నచ్చింది. కాకపోతే అది హితవు పలికారు. హితవు పలికింది ఎవరినంటే, మీరు ఎవరైతే మొట్టమొదటగా మాట్లాడారో వాళ్ళని మీరు హితవు పలికితే బాగుంటుంది అని నేను అనుకున్నా. మీరు ఇంకో మాట కూడా చెప్పారు, కబ్జా చేశారు, దోచుకున్నారు అన్నారు. నిరూపించండి. కబ్జా చేస్తే నిరూపించండి. ఎవరు కబ్జా చేస్తారో వాళ్ళు వెళ్తారు. మేమెందుకు భయపడతామండి? ఏ తప్పు చేయలా, ఎవడ ఆస్తి తినలా, ఎవడ సొమ్ము తినలా. తింటే నిరూపించండి. నిరూపణ లేకుండా, ఆధారం లేకుండా పిచ్చి వాగుడు వాగొద్దు. కాబట్టి మరి ఈ పర్వం నడుస్తుంది కాబట్టి చాలామంది నన్ను అడుగుతారు. దానివల్ల ఏదైతే మొట్టమొదటి అంశం, అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ ప్రెస్ మీట్ల పర్వం ఏంటి అన్నదానికి స్టార్టింగ్లో క్లస్టర్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్
ఇద్దామని ఇవాళ నా మనసుకు అనిపించింది కాబట్టి ఇచ్చాను. మరి ఇన్నిసార్లు పిలిచిన వస్తున్నందుకు పాత్రికేయుల మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.